హ్యాపీ రియాక్షన్ చూడండి ఆ ట్రైన్ చూసి. ఇది ఫ్రెండ్స్ మా రూమ్ మా ఆయన వచ్చినప్పుడు నేను ఎలా ఇచ్చేస్తానో చూడండి ఒకసారి. మా ఊడైతే చూడండి. ఇంకా హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాపిల్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అండి. టుడే అనుకుంటున్నాం సడన్ సర్ప్రైజ్గా మా ఆయన నా కోసం ఒక సర్ప్రైజ్ టూర్ ప్లాన్ చేశారు. 5 days ప్లాన్. చూద్దాం, అలా వెళ్తే చెప్తాను ఎక్కడికి ఏంటి అసలు ఏంటి అనేది. ఓకేనా, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇదిగోండి నేను రెడీ అయిపోయాం. మా వారు కూడా ఇంకా టైం అయిపోయింది చాలా ఇంకా టైం అయిపోతుంది కూడాను. ఇక్కడ నుంచి మేము ఇంకా 2 hours జర్నీ చేయాలన్నమాట. పాట్నా వెళ్ళాలి. డైరెక్ట్ ట్రైన్ అక్కడే ఉందంట. ఎక్కడ తీసుకెళ్తారో ఏంటో మరి చూడాలి. చిన్న హాయ్ చెప్పు. చూడండి ఇక్కడ ఏంటంటే బ్యాటరీ ఆటోస్ ఉంటాయి అన్నమాట. హాయ్ చెప్పు చిన్న. బాయ్ బాయ్. ప్రజెంట్ స్టేషన్కి వెళ్ళాక అప్పుడు చూడండి మా క్వార్టర్స్ నుంచి స్టేషన్కి ఒక 10 minutes అవుతుందండి. దానికి బ్యాటరీ ఆటో అనమాట. బుక్ చేసుకుంటుంది. ఇంకా స్టేషన్కి వెళ్ళాక మిగతా వీడియో కూడా కంటిన్యూ చేస్తాను. ఓకేనా, ఆక్కొని మేము వెళ్ళాలన్నమాట స్టేషన్కి. ఇదిగోండి మా ఆయన లగేజ్ తెచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు. మా ఊరు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేము ఉన్న క్వార్టర్స్ దగ్గరలో ఉన్న స్టేషన్ అనమాట. ఇది బార్డ్ స్టేషన్. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా పాట్నా వెళ్ళాలి. దీనికి ఇంకా 2 hours జర్నీ ఉంటుంది. చూడండి మా ఓడు మాత్రం ఇంకా ఎనర్జీ ఫుల్ స్టార్టింగ్లో. ఇంకా తర్వాత ఎలా చేస్తాడో మరి. చాలా స్టేషన్ అయితే చాలా రష్గా ఉందండి. చూడండి ఫుల్గా. ఇదిగోండి మా లగేజ్ అయితే ఇక్కడ పెట్టాము ప్రజెంట్. చాలా ఎండగా ఉందండి బాబోయ్. ట్రైన్ వచ్చేస్తున్నట్టుంది. మా వారైతే ప్రజెంట్ ఎక్కడికో వెళ్ళారు, ఇంకా రాలేదని చూస్తున్నా. ఓకే, యాపిల్ రియాక్షన్ చూడండి ఆ ట్రైన్ చూసి. ఇది కాదంట మా ట్రైన్, నెక్స్ట్ ట్రైన్ అంట. నేను తొందర పడిపోయాను కానీ నెక్స్ట్ ట్రైన్ అంట. చిన్న ఏటది ఏటది రష్గా ఉన్నారు బాబోయ్. ఫ్లోటింగ్ బాగా ఎక్కువగా ఉంది. ఎండో పక్క ఈ జనాలు. చిన్న చిన్న చింతల్లి ట్రైన్ వెళ్ళిపోతే ఇంకా వాడి కళ్ళన్నీ అటే. ఇదిగోండి మేము వెళ్ళే ట్రైన్ అనమాట వచ్చేసింది. ఇంకా ఈ ట్రైన్ ఎక్కి మేము పాట్నా చేరుకోవాలన్నమాట. ఇగో ఎక్కిపోయాము ఆల్రెడీ. మా వాడు మా యాపిల్ ఒక దగ్గర కూర్చున్నారు, నేను వేరే దగ్గర కూర్చున్నాను. ఎందుకంటే మాది సీట్ రిజర్వేషన్ కన్ఫర్మ్ అవ్వలేదు. సో అందుకే అలా ఒక దగ్గర ఆరు ఒక దగ్గర నేను అన్నట్టున్నాము. ఎంతసేపు లేదులే, ఒక 1.5 hour కదండి. ఇంకా హ్యాపీగా వెళ్ళిపోవడమే. మేము వెళ్ళవలసిన ట్రైన్ అనమాట వచ్చేసింది. పాట్నా నుంచి దిగిపోయాం కదండి. నెక్స్ట్ ట్రైన్ అనమాట అది. ఇంకా
టైం కూడా అయింది కాబట్టి మేము ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతున్నామో చెప్పాలంటే ఆగ్రా అండి. అదిగో ఆగ్రా ట్రైన్ అనమాట. ఇక్కడ నుంచి 8 అవర్స్ జర్నీ మాకు. సో అందుకే ఇగో ఎక్కాము. మా ఊరు చూడండి ఇంకా అల్లరి చేశాడు ట్రైన్లో. ఇంకా ట్రైన్ దిగిపోయాం. పొద్దున్న మార్నింగ్ ఎంత అయింది? 7:30 7:30 మార్నింగ్ అయిందండి. ఇంక ఇక్కడ చూడండి ఒక్కసారి మా బ్యాడ్ లక్ మా అదృష్టమో అది చెప్పాలంటే ఒక్కసారి మీరే చూస్తే అర్థమవుతుంది వీడియో. ఎంత వర్షాలంటే బాబు చూడండి, ఒక వాటర్ ఎంత ఫ్లోటింగ్ అంటే అంత రోడ్ల మీద వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఇతను ఆన్లైన్లో బుక్ చేశారండి రూము. ఆ రూమ్ అనమాట వెళ్ళాలని అంటున్నా కూడా ఎంత దూరం అక్కడి నుంచి. ఇదంతా నాకు కొద్దిగా ఇబ్బంది అనిపించిందండి. వర్షము పక్క, యాపిల్ చిన్నోడు, ఎలా వెళ్ళాలో ఏంటని ఒక టెన్షన్ లాగా అయితే మాత్రం నాకు అనిపించింది. చూడండి ఎంత వర్షమో ఎంత గాలో వాడికి. చూడండి వాళ్ళకి ఎలా గాడికి కప్పుకొని గాలి వెళ్ళకుండా జాగ్రత్త పడ్డాను. కానీ రూమ్ అయితే ఇంకా చాలా అంటే ఆన్లైన్ బుకింగ్ కదండి. అది ఏంటంటే దాని పేరు హాలిడే హోమ్స్ అండి. అది నీకు చెప్పిన ఆటో వాళ్ళకి అంత క్లారిటీగా అర్థం అవ్వలేదన్నమాట. అది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అనమాట. అక్కడ రూమ్స్ ఉంటాయి అవైలబిలిటీగా. ఓన్లీ 350 రూపీస్ అండి ఏసీ రూము. ఎంత బాగుందంటుందో అంత బాగుంటుంది. మీరే చూస్తారు కదా, అంత చవకగా తక్కువ. ఓన్లీ ఎంప్లాయీస్కి సెంట్రల్ గవర్నమెంట్. ఇదిగోండి రూమ్ అది వచ్చింది హాలిడే హోమ్స్ అని. ఇంకా లోపల ఇదన్నమాట. వెళ్ళిన తర్వాత చూడండి ఎంత నీట్గా, అబ్బా చాలా బాగుందండి రూమ్ కూడా. ఇంకా అమ్మయ్య చేరుకున్నామా అనుకున్నాము. ఇది కూడా ఆటోవాడికి అంత తెలియదండి, ఎందుకంటే తక్కువ ఉంటుంది కదా, అందరికీ తెలియాలని రూల్ లేదు కదా. ఇదిగోండి ఎంట్రన్స్ అనమాట ఇది. అక్కడ రూము మాకు ఏంటంటే 2nd ఫ్లోర్ ఇచ్చాడు అనుకున్నాను. మీదకి ఇంకా వెళ్తున్నాం అనమాట. అలాగా చూపిస్తాను చూడండి మీకు. ఇంత తక్కువగా అది ఢిల్లీలో, ఆగ్రాలో అంత తక్కువగా అసలు ఎక్కడ నేను తెలిసి వెళ్ళలేదు. మా ఆయన నాతో జోక్ చేస్తున్నారు అనుకున్నానండి. తర్వాత నాకు చూపించారనమాట బిల్లు అన్న. అవునా అనుకున్నాను. ఇదిగోండి ఇది డైనింగ్ హాల్. అక్కడే మాకు లంచ్, డిన్నర్ ప్రిపేర్ అయినా, టిఫిన్ అన్నీ అక్కడే అనమాట. వచ్చి తినొచ్చు, మన ఇష్టం. రూమ్లోనైనా తినొచ్చు. ఫ్రిడ్జ్ కూడా అవైలబిలిటీ ఉందండి అందులో. అంతా చాలా బాగుందన్నమాట రూమ్. కానీ నాకు తెలిసినంత వరకు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఎంప్లాయీ మేబీ అయినట్టయితే అందరికీ తెలియాలనే రూల్ ఉండదు కదా. చూడండి ఫ్రెండ్స్, మా రూమ్ మా ఆయన వచ్చినప్పుడు నేను ఎలా ఇచ్చేసానో చూడండి ఒకసారి. మా ఊడైతే చూడండి ఏంటది ఎవరికో ఫోన్ చేసేస్తున్నావు. థ్యాంక్ యూ. హాయ్ చెప్పు. ఇంకా వీడికి ఫుల్గా వర్షం కదా, ఇంకా హాట్ వాటర్తో అలాగా ఒళ్ళు ఒత్తిడి, నాకు స్నానం మరి ఏం చేయను అనమాట. అంతా చాలా అంటే చాలా అండి వర్షం పడుతుంది. వేడి వస్తుంది. రూమ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఆల్రెడీ హీటర్ కూడా ఇచ్చాడు మాకు. పిల్లలు అంతకన్నాను. ఇలాంటి రూమ్లో నుంచి వచ్చి ఫ్రెష్ అయిపోయాం కదా. ఫ్రెష్ అయిపోయి ఇప్పటి నుంచి మేమైతే ఒక దగ్గరికి వెళ్తున్నాము. అంటే తెలిసిపోద్ది ఆగ్రా అంటే మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే బెల్ మార్క్ కూడా టిక్ చేయండి. నెక్స్ట్ వీడియో కూడా చూడండి. ఓకేనా? బాయ్ బాయ్.